కాంట్రాక్టులు పిలిచేశారట బిల్లులు. మొన్న ఈనాడు రాసుకొచ్చినది, ఈనాడు జ్యోతిలో 93,000 కోట్ల రూపాయలకి. అప్రూవ్ అయిన అప్పు 50,000 కోట్లే ఇప్పటికి. 40,000 కోట్లు, 50,000 కోట్లు. మిగతాదంతా ఏంటి పరిస్థితి? టోటల్ గా ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే మాటలు, టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ఇదంతా ఒక ఆర్భాట ప్రచారంతో ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమలో ముంచుతా. సేమ్ టైం సామాజిక బాధ్యత, విద్య, వైద్యం, ప్రభుత్వం అనేటటువంటిది ఉచితంగా అందుబాటులో, ఉచితంగా లేదా అందుబాటులో, ఉచితంగా ఇవ్వు పేదవాడికి, లేదా మధ్య తరగతికి అందుబాటులో ఉంచు. అవి రెండు చెయ్యడం చేత కానప్పుడు ఆ ప్రభుత్వాలు పనికిరావు, ఇక దిగిపోవడం బెటర్. అనెతికల్ అనమాట అట్లాంటి ప్రభుత్వాలు ఉండటం, వేస్ట్ సమాజానికి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమైనా ఆచితూచి అడుగులేస్తున్నారా? ఈయన భాగస్వామ్యం కూడా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంత పెరిగిపోవడానికి? అందుకేనైనా డిసెంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చి అప్పుడు చూద్దాం అంటున్నారు. ఈ లోపల ఒక 1 year అయిపోతుంది యాక్చువల్ గా, ఇంకా 3 నెలల్లో అంతా అయిపోద్ది కూడా జనవరి తర్వాత. అంటే ఇక్కడ ఆ యాజమాన్యాలకు లేకపోతే ఇతను ఏం చేయాలా? ఇతను స్టేట్మెంట్ ఇవ్వగలరు, రేపు రోడ్డు ఎక్కి కూర్చుంటాడు. ఆ యాజమాన్యాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడని చెబుతుంది. ముందు చంద్రబాబు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వలేదా? 2,600 కోట్లు, 2,800 కోట్లు వీళ్ళు వచ్చాక వాళ్ళ బకాయిలు వీళ్ళ తీర్చాలి, వీళ్ళ బకాయిలు వీళ్ళ తీర్చాలి. ఇదేమి వచ్చేటప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి పోయేటప్పుడు సూట్ కేసులు నింపుకు పోవడం కాదు కదా. అదే కదా. ప్రభుత్వం అనేది ఇది ఒక నిరంతర